ఎలా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. అసందర్భం అనుకోవాలా దీన్ని దీన్ని ఖచ్చితంగానండి. ఆయన ఎక్కడెక్కడో లాక్కొస్తూ ఉంటాడు. ఆ, చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. అంటే ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ఏం రాష్ట్ర చేస్తారు ప్రజలకి. అంతేనా ఎందుకంటే ఇప్పుడు తల్లి, చెల్లి అందరి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. రైట్ తల్లిని తరిమేశావు, చెల్లిని తరిమేశావు, బాబాయ్ కూతురుని తరిమేశావు అని ప్రజలు అంటున్నారు. అందరూ విమర్శిస్తున్నారు కాబట్టి నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా తమ్ముడిని జైలుతో కట్టేశాడు లోపల. సో తల్లిదండ్రులకి పెట్టలేదు, లేకపోతే తీసుకురాలేదు అనేటువంటిది ఏంటంటే పసలేని ఆర్గ్యుమెంట్ మాట్లాడటం అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రులకి భోజనం పెట్టాడో లేదో అనేటువంటిది ప్రజలందరికీ, ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఎన్టీ రామారావు స్థాయి కూతురు అయినప్పటికీ కూడా ప్రతి సంక్రాంతికి భువనేశ్వర్ గారు వెళ్ళి వాళ్ళ ఊళ్ళో సెలబ్రేట్ చేసుకోవటం అందరూ. ప్లస్ ఆ ఇంట్లో ఏది జరిగినా ఆ కుటుంబాలు ఏ కుటుంబాలైనా వాళ్ళందరినీ వాళ్ళు ఎలా చూస్తారనేటువంటిది ఆ ప్రాంతంలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. పైగా వాళ్ళు కష్టజీవులు. అక్కడ ఖర్జూర్ నాయుడు కానీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తినాల్సిన అవసరం వాళ్ళకి లేదు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఎడిదిరిగి ఇచ్చారు. కానీ నువ్వు మాట్లాడుతున్నావు చూసావు ఆ విషయం, అది నవ్వు వస్తాను. ఎందుకంటే ఎంపీ సీటుకి అడ్డంగా ఉన్నాడు, నువ్వు రాజీనామా చేయంటే చేయనన్నాడని బాబాయిని కొట్టింది నువ్వే. తర్వాత నీ తండ్రిని కూడా ఒక సందర్భంలో చేయి చేసుకున్నావని అంతర్గత వర్గాలు చాలామంది చెప్పినటువంటి మాట. ఆయన రోసయ్య గారి దగ్గర చెప్పుకొని పెద్ద మనిషి దగ్గర బాధపడ్డాడని అనేక సందర్భాల్లో చాలామంది చెప్పినటువంటి మాట. ఆ పని ఆయన చేయలేదే. పైగా గౌరవ అధ్యక్షుడిలాగా ఉన్నటువంటి తల్లిని అవమానకరమైన రీతిలో నువ్వు శాశ్వత అధ్యక్షుడిలాగా ఉండాలని చెప్పేసి అని పెట్టి ఆవిడ్ని బయటికి పంపించావు కదా. ఆ పని ఆయన చేయలేదు కదా. కాబట్టి నువ్వు చేసిన గొప్ప ఘనకార్యాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చేయగలుగుతారో ఆయన వల్ల ఎక్కడవుతుంది. తర్వాత ఎప్పుడో చనిపోయినటువంటి ఆ తల్లిదండ్రులను కూడా నీ రాజకీయం కోసం బయటికి లాగటం అంటే ఇంకా నీ బుద్ధి మారలేదనేటువంటిది ఇక్కడ అర్థం అవుతుంది. ఆ కుటుంబం ఏంటి, వాళ్ళ విలువలు ఏంటి, వాళ్ళ పట్ల ఉండేటువంటి వ్యవహారం ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు అంటే నేను కొన్నాళ్ళు తిరుపతిలో ఉన్నాను కాబట్టి అక్కడ నేను విన్నటువంటి మాట చెప్తున్నాను మీకు. చెల్లెళ్ళు, బంధువులు, దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫైనాన్షియల్గా సెటిల్ చేసి వాళ్ళకి కావాల్సిన పొలాలు మిగతావి ఈయన కొంచెం స్థితిపరుడు అయిన తర్వాత మీరు దీంతో మీ జీవనం సాగించండి. ఇదిగో మా అన్న కాబట్టి అని చెప్పో లేకపోతే మా ఇది కావచ్చని చెప్పేసిన పైరవీల కోసం నా దగ్గరికి రావద్దు. వాళ్ళ మరీ తీసుకెళ్లి కోటీశ్వరులు ఏం చేయలే, వాళ్ళ జీవితాలకు సరిపడా. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక ఆయన పైకి వచ్చాడు కాబట్టి తనకున్న బాధ్యతగా వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సెటిల్ చేసి తమ్ముడిని పక్కన పెట్టుకొని కొన్నాళ్ళు తనని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అతనికి కొన్ని వ్యాపారాలు, గ్రానైట్ వ్యాపారాలు అన్నీ పెట్టి ఆర్థికంగా అతన్ని స్థిరపరిచి ఆ తర్వాత అతను పిచ్చేషాలు వేసి ఉండొచ్చు. అన్న మీద ఏదో పొరపొచ్చాలు వచ్చింది, ప్రతి కుటుంబంలో ఉన్నాయి. కానీ ఎక్కడ ఆయన ఎవరికి అన్యాయం చేయలేదే. చాలామంది ఏమడుగుతున్నారు, నీ ఆస్తులు వాళ్ళకి పంచిచ్చావా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పంచివ్వాలి అని మొన్న కూడా గొడవ, షర్మిల గారి గొడవ వచ్చినప్పుడు. కానీ ఇవాళ మీ చెల్లి బయటకు వచ్చి అన్యాయం చేశాడు, నాకు ఆస్తి పంచలేదని ఆవిడ గోల్ చేస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం, లేకపోతే మనకేం పని.